ఇంటింటి ప్రచారం జరుగుతూ ఉంది. ఏ ఊరికి వెళ్ళినా సోమిరెడ్డి గారికి ప్రముఖ ఎక్కడికి పోయినా మహిళలు మూల నుంచి కూడా వచ్చి సెంటర్ కాడికి వచ్చి ఆయన కలిసి ఆయన దీవించిపోతూ ఉన్నారు. అదే పనిగా మేము కూడా, నేను ప్రతి ఊరు తిరుగుతున్నాను, శృతి కోడలు ప్రతి ఊరు తిరుగుతుంది, సింధు డాక్టర్గా హైదరాబాద్లో ఏజీలో పనిచేసుకుంటా ఉన్నా కూడా లీవ్ పెట్టేసి ఈ 1 month ప్రచారానికి వచ్చేస్తుంది. అంత ఇంట్లో కుటుంబం మెంబర్స్ అందరూ నడుస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరూ ప్రచారం చేస్తూ ఉన్నాం. మాకు అర్థమైంది ఒకటే, సోమిరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవబడతారు. ఇది ఒక ప్రభంజనం. 94లో కూడా ఇంత వేవ్ చూడాలని చెప్పి మా నాయకులందరూ చెప్తా ఉన్నారు, సీనియర్స్ అంతా చెప్తా ఉన్నారు. 94 నుంచి నాన్నతో ట్రావెల్ చేసిన వాళ్ళందరూ ఒకటే మాట చెప్తా ఉన్నారు, 94 మెజారిటీ దాటిపోతుంది అని చెప్పి. దానికి ఒకటే కారణం సోమిరెడ్డి గారి పనులు. ఏ ఊరికి వెళ్ళినా పనులు చేసింది ఒక సోమిరెడ్డి గారు. నా 30 ఏళ్ళుగా సర్వేపల్లిని కనిపెట్టుకునే ఉన్నారు. 4 సార్లు ఓడిపోయినా కూడా ఎక్కడ ఆయన ఇలా పడకుండా అన్ని పనులు చేసుకుంటూ, మంత్రి అయినా కూడా సర్వేపల్లికే పనులు చేస్తా 2000 కోట్లు తీసుకొచ్చి డెవలప్ చేశాడు. అవన్నీ ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఈ 5 ఏళ్ల కాకాని పాలన ప్రతి దాంట్లో కంపేర్ చేసుకుంటున్నారు. సోమిరెడ్డి గారు అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నారు, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నారు. ప్రతిదీ వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. ఆయనట్టు పనులు చేశాడు, ఈయనట్టు దోచుకుంటున్నాడు, ఈయనట్టు దుర్మార్గాలు చేస్తున్నాడు. సోమిరెడ్డి గారు ఒక 10 మందికి ఉపయోగపడ్డాడే కానీ ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి వెతికెతికి తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెడతాడు, పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టిస్తాడు. సోమిరెడ్డి గారి మీద 17 కేసులు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు సర్వేపల్లికి రాలే. అందుకని ఈసారి నేను ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి గ్రామానికి వెళ్ళి సర్వేపల్లిని కాపాడుకోండి, సర్వేపల్లిని కాపాడుకుందాం, సోమిరెడ్డి గారిని గెలిపించుకుందామనే నినాదంతో తిరుగుతున్నాము. ఖచ్చితంగా ప్రజలందరూ మా వైపే ఉన్నారు. ఎప్పుడూ చూడని మెజారిటీతో నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాబోతా ఉన్నారు. దాని తర్వాత ప్రతి గ్రామాన్ని మేము డెవలప్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. వైసీపీ మేనిఫెస్టో కూడా చూసామండి. మేనిఫెస్టో కూడా సప్పగానే ఉంది. ఆయన మామూలుగా అన్నీ ఫ్రీ అని చెప్తా ఉన్నాడు. ఈరోజు కొంచెం ఆయనకు అర్థమైనట్టుంది, ప్రజలు ఇంకా నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి అన్నీ ఫ్రీ అనే సిస్టమ్ ఆపేసి ఉన్న వాటినే మెరుగుపరచారని చెప్పి అనుకుంటున్నాడు. ఆయనకి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్. పోయినసారి 151 సీట్లు వచ్చాయి కాబట్టి ఆయన ఆ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. తెలుగుదేశం పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ మేనిఫెస్టో ప్రతి ఇంటికి చేరిపోయింది. మా మహాశక్తి కానీ ప్రతి ఒక్క పథకం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. చాలా బాగా దాన్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. ఇంకా వైసీపీ పని అయిపోయింది.